జాలు ఉంటుండే అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుతుంది. ఆ ఒక్కటి 4 దిక్కులు పోవాలంటే ఇటు ఇటు దిక్కు నీళ్లు లేక జాలు లేక ఊట తగ్గింది, బావిలలో మొత్తం నీళ్లు పోయినాయి అని అంటున్నారు. అదే చేసుకుంటే ఏదో అనుకుంటే ఇప్పుడు అందరు పూడికకు బావిలు క్రేన్లు పెట్టి మనిషికో 50,000 లక్ష రూపాయలు పెట్టిరా? పెట్టినా కూడా ఎండిపోయినాయి. తెలంగాణ ఉన్నప్పుడు 2 పంపులు నడిచాయి కాబట్టి మొత్తం అన్నిటికీ చెర్లు కుంటల బావిలో చేపినాయి, మేము అందరం పెట్టుకుంటే బతికినాం. కానీ ఇప్పుడు తెలంగాణ అయింది, మా బతుకు ఏం పేరు? నా పేరు ఉప్పులు వచ్చాయి. ఉప్పులు వచ్చాయా? రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. అరే వేసిన అంటుండే కానీ రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్తుండు వేసిన అంటుండు. 2 లక్షలు రుణమాఫీ అంటాడు, గ్యాస్ అంటాడు. ఒకనే కాదు వాళ్ళు అంటాడు. ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి ఈ బంద్ అయినా వస్తుంది రేపు. ఏది ఈ ఎలక్షన్ అయిపోయినాక మాత్రం ఒడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి, ఎన్ని వాళ్ళు లేదు? ఇప్పుడు ఎన్ని వాళ్ళు 2 వచ్చినాయి, 3 పోయినాయా? ఒకటి మూడోదా? అంటే ఆ ఒక్కటి అది కేసీఆర్ బాపతి 2 పడ్డాయి. కేసీఆర్ ఇచ్చే పైసలు ఓటుకి వెళ్తాక వేసిండు ఒకటేసారి కూడా. అది మొదలు రైతు బంధు అనేది అది అన్నింటిలో వచ్చింది కాబట్టి రైతు భరోసా పేరు పెట్టిన కాడికి వెళ్ళి ఒకటేసారి వచ్చింది. ఒకటేసారి 3 ఎకరాల మీద ఉన్న లోపల 2 సార్లు వచ్చింది. నీకైతే ఒకటేసారి కూడా? మాకు ఒకటేసారి నాకు 5 ఎకరాలు ఉంది, ఒకటేసారి 4కు ఒకటి పడ్డట. 4 పసలు కదా, వానకాలం యాసంగి, వానకాలం ఇప్పుడు యాసంగి. 4 పసలకు నీకు 1 పసలు పడ్డది, 3 పోయినాయి. యూరియా పరిస్థితి ఏంది? ఊరియా మాకు సార్ డబ్బా ఫోను మాకు పోటీ పెట్టగొట్టేస్తుంది, ఎట్లా తీసుకోవస్తుంది, ఏం ఊరియా అవుతాము, ఎక్కడికి పోమంటారు, ఎక్కడికి పోమంటారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే చిన్నకోమంటారు, ఫోన్ చేస్తే ఇంటికి తాట తీసుకొచ్చి అది దించిపోయారు. సేటు ఒక 10 బస్తాలు పంపంటే వచ్చినాయి. ఎక్కడ జరగట్టు మాకు ఏ రంది లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు సర్వ దుఃఖం అన్నిటికి పోతున్నాయి, ప్రతి ఒక్క దానికి పోతున్నాయి. లైన్ పెట్టలేక నన్ను అందరు కట్టుడే 4 రూపాయలు దొరికింది. అది 2 బస్తాలే, 1 బస్తా ఒక్కటి నిలబడేప్పుడల్లా 2 ఇచ్చిందా? కానకాలం దెబ్బతింది పంటలు 2 బస్తాలు. ఎమ్మెల్యే గారు బుక్ అంటారు, మాట్లాడారు. తర్వాత పొద్దున వచ్చి 2 గంటలకు ఉన్నారు. తర్వాత మేము అందరికి ఇస్తాం పొమ్మని మీరు ఓన్లీ సార్ అని చెప్పారు. మేము సార్ అయినాక మాకు ఏం లేదు. ఒకటి రైతు బంధు పట్టలేదు, 2వది యూరియాకి ఇబ్బంది ఉన్నది. ఇంకేమో ముఖ్యంగా నీళ్లు కరెంట్ కూడా పేరు తీయరాదు. అలా ఓటీపు అలా ఈ లైన్ బాబు జరదు ఏవయ్యా అని ఆ పిలాన్ని దారుకోవటం. ఆ పిలా ఓటీపీ కాడిపోతాడు 20 మంది, 20 మంది చదువు వచ్చిన 2. ఆయనకు ఓటీపీ వచ్చే వరకు చెప్పు అని ఫోన్ చేసే వరకు ఆ ఓటీపీ పోయే వరకు వచ్చా ఓటీపీ బాయ్ నువ్వు జరుగు అని ఆయన నూకేసి మళ్ళీ ఇంకో ఆయన ఓటీపీ కొట్టుకునే ఆ ఓటీపీ ఆ నంబర్ కొట్టే వరకు మళ్ళీ విడివీకే. ఒక్కటే ఎకరానికి ఒక్కటే. అది ఉండి పొద్దుగాల పోతే పొద్దుగదాకా దానికి ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత ఓటీపీ అంటే మాకు చదువు రాని వాళ్ళం 100కి 1 ఉన్నాం. ఏది చిన్న ఫోన్ వాళ్ళు అందరు చిన్న ఫోన్లు ఉంటాయి, కానీ పెద్ద ఫోన్ మాత్రం ఉండదు. చదువుకున్న పిల్లలు 10 మంది 5 వస్తారు స్టార్లు. టీవీ పోతే 20 మంది ఆయన వెంబడే. ఏది బాబు నా దేవయ్యా నా లైన్ వస్తుంది నా దేవయ్యా అంటే బాబు అవి తీస్తా అంటాడు. ఆయన తీసే వరకు ఇవన్నీ తీసే వరకు అయింది. ఇవన్నీ తీసే వరకు ఓటీపీ వచ్చే వరకు ఆ ఓటీపీ ఎక్కడో కొడుకు ఎక్కనో కోళ్ళు ఎక్కనో ఉండే, వాళ్ళ పేరునే భూమి ఉండే. వాళ్ళు చెప్పే వరకు ఈ ఓటీపీకే ఏ బాబు ఇది ఇంకా నువ్వు చెప్పలేదు అయిపోయి జరుగు ఇంకో 5 బుకేసే. ఇట్లా కూడా మా పరిస్థితి. సిస్టమ్ బాగా తప్పు. ఓటీపీ సిస్టమ్
ఓటీపు మా తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని సమృద్ధి లేదు. ఇప్పుడు అన్ని దరిద్రం వచ్చింది మొత్తం మళ్ళీ వెనకటి కాలం వచ్చింది యూరియా బంధు ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది ఇబ్బందే. లేదు. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది ఉన్నది. నాకు చెప్తే మాకు పంపించారు. మేమే పట్టుకుంటున్నాం. ఓటికి వరకు మేమే కొట్టకపోవాలి కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సార్. ఈ ఎట్లయితే ఈ సంప్రేక యూరియా ఇయ్యక అలా ఇచ్చే ఆలోచన లేక ఎగబెట్టనీకి ఈ ఓటీపీలు ఈటీపీలు కథలు. ఇప్పుడు మరి ఆ డ్రోన్ తెచ్చి కొడుతున్నా మరేమన్నా ఈ యూరియా దొరకక లిక్విడ్ యూరియా అది పనిచేస్తలేదని రైతులు తక్కువ కొడుతున్నారు. అది పనిచేస్తుంది. అది చేస్తే కూడా ధర ఎక్కువైంది కదా, 600 రూపాయలు. ఎకరానికి ఎంత? ఎకరానికి 500. 500 డ్రోన్ కు, అది 280 300 ఉంటుంది. 10 లీటర్ అది నింపినందుకు 10 లీటర్ దానికి 500 కడుతుంది. అదే 500 రూపాయలు. ఎకరానికి 500 అవుతుంది. ఎకరానికి 500. ఎకరానికి రానే రాదు. అది రాదా? 2 ఎకరాలకు 3 డబ్బులు పడుతుంది. 3 5 1500 అవే మరి అందరంగా ఖర్చు అవుతుంది. దానివల్ల అంత ఉపయోగం కూడా ఉంటలేదు. ఇది 200 పోయినా ఇది లాభం ఉండేది అట్లా. ఈ సంవత్సరం మీద ఉల్టా లాసే సార్. ఏ పంట పండించినా మొత్తం లాస్. ఇంత చెల్లి పెట్టుకోండి. ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు వేసి. ఏం పేరు? అమరులు వచ్చే లచ్చే గోపాలరావు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. కూటికెళ్ళి దించిన బోర్లు వేసిన బోర్ వాడలేదు. వాటర్ రచ్చులు ఎన్ని అనేది అన్ని. కూడికకి ఎంత ఖర్చు అయింది లచ్చే? కూటికి 45,000 దాకా వచ్చింది. కూడిక క్రేన్ కును కూలోళ్ళ వడ్డోళ్ళకు 45,000 అది వచ్చింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 70-80,000 వికిన బోర్ వాడు లేదు. సైడ్ బోర్లు పైపులు కొనుక్కున్నాడు, లబ్బర్ పైప్ బెండలు ఒక్కొక్కళ్ళు. మడికేస్తానికి ఓ మడి చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడి పడుతుంది. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అంగడి ఉంటుందో కారు. అది పరిస్థితి. ఈ బావి ఇప్పుడు నీ 4 ఎకరాలలో ఎంత దక్కుతుంది, ఎంత పోతుంది? ఇవాళ కోసాగర్ వరకు మరి ఇవాళ మందికి నిలబడి 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మళ్ళీ తెల్లర వరకు పడతలేదు. అది తెల్లబడిపోయా పొలం. నీళ్ళు తక్కువ మళ్ళీ కరెంట్ 10 సార్లు అవుతుంది. పొద్దు 10 సార్లు లచ్చే కరెంట్ పోయేస్తుంది. ఓకే ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఇది కూడా మళ్ళా పట్టిందే పట్టు ఇంకుతుంది. మళ్ళీ పోయొచ్చే వరకు మళ్ళీ ఇంటికి జారాయి. ఫోన్ చేస్తే మొదట అక్కడ కరెంట్ తయారైన కంటే మేమేం చెప్తాం, మా ఇంట్లో పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు అందుకే కానీ వాళ్ళు తయారు చేసే కానీ మొదటనే వేంది అంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేంది చెప్పుడు వాళ్ళు. రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు? రోజు 12:30కి ఇస్తారు. ఇచ్చిన కానీ తెల్లదాకా చూస్తా, నైట్ లో చూసి ఒకసారి పోతారు. పనులు చూస్తా పీసర్ కొట్టేస్తా. టైం ఖర్చు లేదు. నీడున్నా ఆడున్నాళ్ళు వాళ్ళని బుచ్చగాని కానీ అద్దువానం రైతు బతుకులా కట్టున్నది పరిస్థితి. 9 ఏళ్ళు సుఖంగా ఉన్న పని అంతా ఇప్పుడు అంతే. మాకు పైలగా పరిస్థితి వస్తుంది సార్. పైల పరిస్థితి వస్తుంది. నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా పేయిన దోతి విడిచిపెట్టి సర్ది తిప్పినట్టుండే. వాడి నాడి పైన పోయినా అంగ్రేకుల బుచ్చే బాయ్ అని ఉండే. దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగినాం. నీళ్ళు దొరకకపోతే ఆ నీళ్ళని చూసి పానం కొట్టుకోరు. కథ కత్తది. ఇక నమ్మరి. అప్పుడు ఆ టైంలో ఈ కాసింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్ళు దొరకకపోతే పత్తికుంట పోయిన నీళ్ళు గొర్ర కొట్టుకొని పోతే వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు తరి విడిచిపెట్టారు. లంజంలో చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాళ్ళు వెనకటి కాలం అలాంటి పెద్ద కోపం వస్తారు, కొడతారు, చేస్తారని చెప్పి మళ్ళీ కాలం వస్తుంది. అదే కాలం వస్తుంది. ఇప్పుడు రాని నీళ్ళు కదా. మళ్ళీ వెనకటి తెలంగాణ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్తున్నా ఎరువులకు తిప్పలు లేకుండా కరెంటు తిప్పలు లేదు. రైతు బంధు బరాబర్ కరోనా వచ్చిన వేసింది కానీ కరోనా కూడా మంచిగా ఇచ్చిండు. పొలాలు కొన్ని జాలు పడితే సైన్ మిషన్ తెచ్చుకోసుకున్నారు.
నీళ్లు పుష్కలంగా యాసంగి పంటకు చైన్ మిషన్ వచ్చింది. మిషన్ పెట్టి కోసిన కానీ నీళ్లు ఉండవు. అంత ఘోరం. పుష్కలంగా ఉన్నాయి కదా, ఇది వారకపోవరకు సైడ్ మిషన్ తెచ్చాను కోసుకొని పెట్టవచ్చు. యాసంగిలో చైన్ మిషన్ పెట్టి కోసిరు. ఈ 6 గ్యారెంటీ ఇచ్చి ఆశలు పెట్టి ఎక్కడ దొక్కని పాతాలకు అక్కడ దొక్కింది. మొత్తం పాతాలు 20 గాయాలు దొక్కింది. మళ్ళీ ఆశపడి మళ్ళీ ఏం చెప్తుంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఎట్లా వస్తాను రేపనా ఈ గులవడ్డాన్ని అన్ని మళ్ళీ అందరికీ ఇచ్చేస్తాడు. ఏంది ఒక నెల మందం అప్పటి మందం ఇస్తాడు, మళ్ళీ వెనక మళ్ళీ అందరు గుండు కొరుగుతాడు. ఆ పని చేసేటట్లు ఈయన రేవంత్ రెడ్డి ఆ పని కాయండి చెప్తాడు. ఒక్కసారి ఇస్తాడా, మళ్ళీ ఎలక్షన్లు ఎత్తుకున్నాను అందరికి ఇస్తాడు. ఇవి అన్ని అన్ని ఇస్తుంటాడు. ఎంత మళ్ళీ చూడు నేను చేసిన పరిపాలన చూడతాడు, నేను చేసే పరిపాలన చూడదు. వారు ఏం చెప్తుండో నిజంగా ఎవరైనా అన్నాడు కిష్టంతో సార్ మన ముఖ్యమంత్రి కూడా చెప్తా నేను చెప్తున్నాను. అబద్ధాల కోరి మాత్రం బాగుంది. అనుకుంటాం ఇప్పుడు స్వతంత్రం గాంధీ తాత ఫోటో పెట్టుకొని అవన్నీ మొక్కుకుంటా గాంధీ తాత పేరు పెట్టి కాంగ్రెస్ అని చెప్పి అది జై కాంగ్రెస్ అని అది ఒకటి ఉన్నది. గాంధీ తాత పేరు పెట్టుకుని సార్లు మొత్తం దునియా కలిసి క్రాస్. నేను అప్పుడు సింగళ పనిచేసిన ఇక్కడ 1 నెల రోజులు మా తెలంగాణ రావాలి నేనే వంట చేసుకుంటున్నా. తెలంగాణ నేను ఎక్కడికైనా అక్కడ 7 గంటల కాడికి రోజు 50 అంతే దప్పడం పెట్టి మొత్తం ఈయనే ఉన్నా నేను నౌకరు ఇడిచిపెట్టి. అప్పుడు నాకు వచ్చింది బతికినాం. రిటైర్ అయినా నాది 2003లో రిటైర్డ్ అయిపోయినా, వయసు అయిపోయింది. ఇప్పుడు 81. నేను ఫస్ట్ టీఆర్ పెట్టినప్పుడు నేను ఖర్చు కూడా నీళ్లు కావాలి మా తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో పైసలు పెట్టి 32 గాలు తెంపితే ఇప్పుడు నాకు 2 ఎకరాలకు ఎకరం పడుతుంది, ఎకరం పోతుంది. అప్పుడు మన ఎమ్మెల్యే ఎంపీలు ఏం చెప్తుంది అంటే ఆంధ్రోలు మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుపోతే వార్త ఎక్కువ చూస్తారు అర్థమవుతుంది. మన వాళ్ళు 30 గత అనుకుంటే మన తెలంగాణకి ఏం రాబో. వాడు కొబ్బరి చెట్టుకు 50 తీసుకుంటే మనకు ఒక 1000 పోదు, 200 500. ఇప్పుడు మొత్తానికైతే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నాకు గట్టిగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 16 తారీఖు అసెంబ్లీ ఉంది. మీ ఊరు పేరు చెప్పి ఇక్కడ ఇట్లా 2 మోటార్లు నడపకపోవడం వల్ల నీళ్లు లేక దాదాపు ఏరియా 300-400 ఎకరాలు ఎండుతుంది. మీకు ఏదన్నా సాయం చేయమని చెప్తాం. వెంకటపల్లి కాసిడిపల్లి D2 కాలువ ఉన్న ఒక రైల్వే కాడ పైప్ లైన్ కావాలంటే రైల్వే మీద ఒక మాకు D2 కాలువ ఇది కూడా కాలువ పని పూర్తి కాలేదు సార్. ఇది పూర్తి చేయమని చెప్తాం. మాకు D4 కాలువ వస్తుంది అన్న. అది మాకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. D4 నుంచి స్టార్ట్ అయ్యి ఆ కాలువ అనేది మాకు సరిగా లేదు. దాని గురించి కొంచెం మాట్లాడినా దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏదైనా తీస్తారా, లేకపోతే ఆ కాలువ ద్వారా మా 2 ఊర్ల రైతులు మాకు దగ్గరనే దాని నుంచి 4 కిలోమీటర్ల మేర పైప్ లైన్ లా చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులు తోటి మా ఎనీ టైమ్ లైన్ మాకు మళ్ళీ 4 కిలోమీటర్లే, బాగా దూరం కూడా లేదు. ఇది గంగాధర మండలం మా 2 ఊర్లే డాటర్ నా ఈ ప్రతి విలేజ్ లో పెద్ద సమస్య లేదు. మాకైతే చాలా రైల్వే కాడ కొంచెం రైల్వే మంది ఒక పైప్ లైన్ వేస్తే మొత్తం దొంగలమరి దగ్గర ఉన్నదన్న ఒక పైప్ లైన్ వేస్తే ప్రభుత్వం రాకముందు మాది డాట్ ఏరియా అన్న మొత్తం మేము అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ మోసపూరిత మాటలు తిని మాకు కళ్యాణ లక్ష్మి మా ఊరికి సంబంధించిన బాకీ, పెన్షన్ సంబంధించిన బాకీ ఇవి మీరు అసెంబ్లీలో లేవనెత్తి ఆ ఊరి రుణమాఫీ ఇంత ఉన్నది ఇవన్నీ మీరు మాట్లాడాల్సి మాకు 70 మందికి రుణమాఫీ కాలేదు. గోపాల్ రూపాయలు ఎప్పుడు కాలేదు. కళ్యాణ లక్ష్మి 15 మంది పెళ్లి లేదు, 15 తులాల బంగారం రావాలి వాళ్ళ మాటల ప్రకారం. పెన్షన్లు 3,000 ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మీరు బడ్జెట్ సమావేశాలలో మా ఊరి పేరు ప్రత్యేకించి ప్రస్తావించి ఈ ఇవన్నీ అందరి కానీ మీకు 3 ముచ్చట్లు అయితే ముఖ్యం. ఒకటి రైతు బంధు పడలేదు, ఒకటి కాలువ పని పూర్తి చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలి, మెయిన్ పని కాలువ పూర్తి చేసి వాటర్ కావాలి సార్.
ఎల్లమ్మ చెరువు నుంచి పైప్ లైన్ సార్. ఈ 2 ఊర్లకు ఎల్లమ్మ చెరువు నుంచి పైప్ లైన్ సార్. 4 కిలోమీటర్ల మేర ఎల్లమ్మ చెరువు నుంచి 4 కిలోమీటర్ల మేర. కొడిమేల మండలం రాసిడిపల్లి వరకు మళ్ళీ మీరు కొట్లాడే ఎత్తనే కానీ వాళ్ళు ఏం చేయరు. మొత్తం ఒక కాలువకి గంగారం మండలం సార్. మల్లాపూర్ ఘాట్ అంటే ఘాట్ ఏరియా సార్. ఈ 2 ఊర్లకు శాశ్వత నీటి పారుదల సార్. తప్పకుండా